నమస్తే, నా పేరు డాక్టర్ సుచిత. నార్మల్గా ఈ మధ్య కాలంలో చాలా మంది లేడీస్ ఫేస్ అయ్యేటువంటి ప్రాబ్లం ఏంటి అంటే ఓవర్ బ్లీడింగ్ అనేది మామూలుగా పీరియడ్కి మంత్లీ వన్స్ వచ్చేసి ఒక 3 to 4 days అవ్వడము అనేది కామనే. కానీ కొంతమందిలో ఈ మధ్య కాలంలో వాళ్ళు హార్మోన్ పిల్స్ వాడడం వల్ల కావచ్చు, లేదంటే డిఫరెంట్ లైఫ్ స్టైల్స్ని వాళ్ళు ఫాలో అవ్వడం, నైట్స్ సరిగా పడుకోకపోవడం, డే టైం చాలా విపరీతంగా కష్టపడడం అండ్ డిఫరెంట్ ఫుడ్స్ అంటే నార్మల్గా మనకి బయట తీసుకునేటువంటి ఫాస్ట్ ఫుడ్, అట్లా టేస్ట్ మార్కర్స్ని కలిపిన ఫుడ్స్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ తీసుకోవడం వల్ల, వీటన్ని కారణాల వల్ల హార్మోన్స్లో హెచ్చు తగ్గులు అవ్వడం వల్ల కొంతమందికి ఈ బ్లీడింగ్ అనేది చాలా ఎక్కువగా అవ్వడం. అండ్ నార్మల్గా అయితే పర్ డేకి 3 to 4 pads తీయాల్సింది 5 to 6 pads తీయడం, క్లాట్స్గా బ్లడ్ అవ్వడము, అండ్ నిలబడితేనే కంటిన్యూస్గా బ్లీడ్ అవ్వడం, ఇలా చాలామంది మనకి చెప్తూ ఉంటారు. సో దీని అన్నిటిలో మనం మెయిన్గా దీన్ని ఎలా చూస్తాము అంటే రక్త ప్రదరం, అంటే ఓవర్ హీట్ వల్ల బాడీలో పెరిగిన పిత్తము ఎక్కువ అయిపోయి అది రక్తంలోకి చేరి దాన్ని మొత్తం ఓవర్ఫ్లో అయ్యేటట్టు చేస్తూ ఉంటుంది. సో దీంట్లో మనం ఏం చేస్తాము అని అంటే మెయిన్గా ఫస్ట్ బాడీని కూల్ చేసే అటువంటి ఫుడ్, బాడీని కూల్ చేసే అటువంటి లైఫ్ స్టైల్, బాడీని కూల్ చేసే అటువంటి ట్రీట్మెంట్, అంతా కూల్ అంతే. జస్ట్ పిత్తాన్ని తగ్గించడానికి మొత్తం బాడీని నార్మల్గా కూల్ చేస్తామన్నట్టు. సో దానికి మనం రకరకాల మెడిసిన్స్ అనేవి ఇంటర్నల్గా ఇస్తాం. బట్ మెడిసిన్స్ కన్నా ముందు వాళ్ళ ఆహారపు అలవాట్లలో మనం మార్పులు చెప్తాం. బేసిక్గా అందరూ చేయాల్సింది, ఖచ్చితంగా మైండ్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా హార్మోన్ పిల్స్ని వాడకూడదు. పీరియడ్ డిలే అవ్వడం కోసం, ఫంక్షన్స్ ఉన్నాయనో, లేకపోతే మీకు ఏమంటారు కుదరట్లేదనో, పీరియడ్ని డిలే చేయడం కోసం ఎప్పుడూ కూడా హార్మోన్ పిల్స్ని వాడకూడదు. మీరు అలా హార్మోన్ పిల్స్ని వాడినట్టయితే తర్వాత గర్భసంచికి సంబంధించిన రకరకాల ప్రాబ్లమ్స్ని మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది. అండ్ రెండవది వచ్చేసి పీరియడ్ టైంలో నాన్ వెజ్ తినడము, మసాలా ఫుడ్స్, స్పైసీ ఫుడ్స్ తినడము, ఎక్కువగా ఎక్సర్సైజ్ చేయడము, ఎక్కువగా వ్యాయామం చేయడం లాంటివి అసలే చేయకూడదు. ఖచ్చితంగా 2-3 days మంచిగా రెస్ట్ తీసుకొని మంచి డైట్ని తీసుకొని హెల్దీగా ఇంట్లో ఉండేటట్టుగా ప్లాన్ చేసుకోండి. అండ్ థర్డ్ వచ్చేసి బ్లీడింగ్ని తగ్గించడానికి కొన్ని చిన్న చిన్న చిట్కాలు ఒక 2-3 మనం చేసుకోవచ్చు. సో ఫస్ట్ వచ్చేసి ధనియా వాటర్ని మీకు బ్లీడింగ్ అవుతున్నప్పుడు తాగొచ్చు. నార్మల్గా బ్లీడింగ్ స్టాప్ అయిన తర్వాత కూడా ఒక 15 days మీరు రెగ్యులర్గా తాగినట్టయితే ఎర్లీ మార్నింగ్ చాలా మందికి ఈ ఓవర్ బ్లీడింగ్ సమస్య అనేది చాలా వరకు తగ్గుతుంది. ఎందుకంటే ధనియాలలో వాపు తగ్గించే గుణం ఉంటుంది. గర్భసంచిలో ఒకవేళ మనకి ఏదైనా ఎండోమెట్రియాసిస్, ఎడినోమయోసిస్ లాంటి వాపుల వల్ల మనకి ఓవర్ బ్లీడింగ్ అవుతూ ఉన్నట్టయితే ఈ ధనియాలు అనేవి ఆ వాపును బాగా తగ్గిస్తాయి. కాబట్టి చాలా బాగా మనకి ఈ ఓవర్ బ్లీడింగ్ అనేది ఈ ధనియా వాటర్ తీసుకోవడం వల్ల తగ్గుతుంది. అండ్ రెండవది వచ్చేసి మేడిపళ్ళు. చాలా మందికి తెలియదు, మేడిపళ్ళు అనేవి చాలా మంచివి. లేడీస్కి అయితే అవి మనకి ది బెస్ట్ అని కూడా చెప్తూ ఉంటాం. మేడిపళ్ళను తీసుకొచ్చుకొని వాటిని మంచిగా ఎండబెట్టి పౌడర్ చేసుకోవాలి. రోజు మార్నింగ్ లేవగానే 1 కప్పు ఆవు పాలల్లో 1 స్పూన్ మేడిపండ్ల పౌడరు, 1 స్పూన్ పటిక బెల్లం కలిపి రెగ్యులర్గా తాగుతూ ఉన్నట్టయితే ఈ ఓవర్ బ్లీడింగ్ అనేది చాలా వరకు తగ్గుతుంది. అండ్ థర్డ్ అశోక బెరడు. నార్మల్గా అశోక అనేది ఆయుర్వేదిక్లో లేడీస్కి సంబంధించి ది బెస్ట్ మెడిసిన్ అని చెప్తామన్నమాట. సో ఈ అశోక చాల్ అంటే అశోక బెరడుని తీసుకొచ్చుకొని రోజు ఒక 2 to 3 grams వాటర్లో వేసేసి 2 cups 1 cup దాకా మరిగించుకొని రోజు మీరు తాగుతూ ఉన్నట్టయితే ఇరెగ్యులర్ పీరియడ్స్, ఓవర్ బ్లీడింగ్స్ అసలు అవ్వకపోవడం, ఇలా అన్ని ఇరెగ్యులారిటీస్ అనేవి చాలా బాగా తగ్గుతాయి. సో చిన్న చిన్న టిప్స్, వీటికి నిజంగానే సైంటిఫిక్గా ఏమైనా రీసెర్చ్ ఉందా, ఇవన్నీ కూడా ఆలోచించకుండా ఈ మెడిసిన్స్ ఆల్రెడీ ఆయుర్వేదిక్లో చాలా ఇయర్స్ నుండి వాడుతూ అన్ని ప్రూవ్ అయినవే మనం చెప్తూ ఉంటాం. కాబట్టి మీరు ఇవన్నీ వాడి నిస్సందేహంగా వాడి మంచి బెనిఫిట్స్ పొందండి. థ్యాంక్ యూ.